చెన్నై నగరంలో సఫాయి కర్మచారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక సామాన్య మహిళ, పేదరిక కుటుంబం. ఈరోజు కోటీశ్వర్ల కంటే ఒక గొప్ప వ్యక్తిగా నిలిచారు. రోజువారి పనిలో భాగంగా చెత్తను శుభ్రం చేస్తుండగా ఆమెకు ఒక బ్యాగ్ దొరికింది. తీరా తెరిచి చూస్తే అందులో ఏకంగా 45 లక్షల విలువైన బంగారం ఉంది. పేదరికంలో ఉన్న ఆమె ఆ బంగారం కనుక తన వద్ద దగ్గరే ఉంచుకుంటే ఆమె కష్టాలన్నీ తీరిపోయేవి. ఆమె పిల్లల భవిష్యత్తు మారిపోయేది. ఎవరు చూడలేదు కదా అని ఆమె దాన్ని తన దగ్గర ఉంచుకోలేదు. కష్టపడిన సొమ్ము తనకు వద్దు అనుకున్నారు. వెంటనే బంగారాన్ని తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగించారు. ఆ పోగొట్టుకున్న యజమాన్ని పిలిపించి వారి సొమ్మును వారికి చేరేలా చేశారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు, పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్న నాయకులు వేల కోట్లు దోచుకుంటున్నారు. ఎంత ఉన్నా దురాశతో ఇంకా కావాలి అని వారిని పీడిస్తూ ఉంది. కానీ రోజుకు కొన్ని వందల రూపాయల కోసమే కష్టపడే పద్మగారు తన నిజాయితీ ముందు ఆ 45 లక్షల బంగారాన్ని గడ్డిపోచలా భావించారు. డబ్బు ఉంటేనే గొప్పవారు కాదు, మంచి గుణం ఉన్నవారే అసలైన గొప్పవారు. పద్మగారు పేదరికంలో ఉన్న ఆమె మనసు మాత్రం హిమాలయాలంత ఎత్తులో ఉంది. అవినీతి చేసేవారందరికీ ఆమె చేసిన ఈ యొక్క గొప్ప కార్యం ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది.